జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని 18, 19వ వార్డుల్లో మెట్పల్లి పట్టణంలోని వాసవి గార్డెన్ మరియు గోల్ హనుమాన్ టెంపుల్ వద్ద కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఆయుష్మాన్ భారత్, పీఎం విశ్వకర్మ యోజన, ముద్రా లోన్, కిసాన్ క్రెడిట్ కార్డ్, ఉజ్వల గ్యాస్ సిలిండర్, కిసాన్ నిధి కింద రైతులకు సంవత్సరానికి 6,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం మరియు ఆవాస్ యోజన కింద గృహ నిర్మాణం కోసం 5 లక్షలు ఉజ్వల సబ్సిడీ ఇవ్వడం జరుగుతోంది. అదేవిధంగా పలు రకాల పథకాలను గురించి తెలపడం జరిగింది. ప్రతి ఒక్క పథకాన్ని నిరుపేదలకు అందాలని నరేంద్ర మోడీ గారు ఆశయమన్నారు. ఇందులో మున్సిపల్ కమిషనర్, ఆర్బీ బ్యాంక్ ఆఫీసర్స్, హెల్త్ డిపార్ట్మెంట్, అంగన్వాడీలు, ఆర్సీపీలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ చెట్లపల్లి సుఖేందర్ గౌడ్, బీజేపీ మెట్పల్లి పట్టణ అధ్యక్షులు బొడ్ల రమేష్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెర్లపల్లి మీనా, జుంగల అనిల్ గౌడ్, మాదాస్తు సాయి ప్రసాద్, శ్రీనాథ్, బ్యాంక్ ఆఫీసర్ రాజేష్, ఆంజనేయులు, హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ ఆర్పీలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఇతర సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు. సూపర్వైజర్ మెట్పల్లి డిజర్. సో టీబీ ముక్త భారత్లో భాగంగా ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి స్కీమ్ ఏదైతే ఉందో ప్రధానమంత్రి వృక్ష పోషణ అభియాన్ కింద ప్రతి పేషెంట్ టీబీ పేషెంట్కి మనం పూర్తిగా ఫ్రీ మందులతో పాటుగా మరియు వాళ్ళ నెలకు 500 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ 500 రూపాయలతో ఏంటంటే వాళ్ళు ఎవరైతే పేషెంట్ ఉన్నారో మంచి పౌష్టికాహారం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అందించడం. ప్రతి పల్లెల్లో ఏంటంటే టీవీ పేషెంట్ లేకుండా చేయడం, టీవీ పైన అవేర్నెస్ కల్పించడం ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. దీనిలో కూడా ప్రజలు అందరూ భాగస్వాములయ్యి టీవీ పైన అవగాహన కల్పించుకొని 2025 కల్లా సంవత్సరం కల్లా టీవీని మన భారతదేశం నుంచి వైదొలిగించాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశంగా భావించడం జరుగుతుంది. దీనికి అందరూ ప్రజలు కూడా అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. బ్యాంకుడ మెట్పల్లి ప్రాంతంలో ఈ విశిష్ట భారత్ ఈ కార్యక్రమం పాల్గొంటాం. ఇక్కడ ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ చేపట్టిన కార్యక్రమాలు సంక్షేమ పథకాలు, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అని ఇన్సూరెన్స్ స్కీమ్లు 20,000 రూపాయలకైతే మా నార్మల్ అయితేనే 2 లక్షల ఇన్సూరెన్స్ ఉంటుంది. ఇప్పుడు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 436 రూపాయలు. ఇవన్నీ ప్రజలకు వివరించడం జరిగింది. అదేవిధంగా అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ఉంటుంది. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయిన తర్వాత పెన్షన్ స్కీమ్ ఉంటుందో అలా నార్మల్ పీపుల్ కూడా మనకు ఇన్సూరెన్స్ స్కీమ్ గవర్నమెంట్ తీసుకొచ్చిందన్నమాట. ఇప్పుడు 18 సంవత్సరాలు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నవాళ్ళు ఎవరైనా ఇప్పుడు నెలకు 50 రూపాయల నుంచి 250 వరకు అంత చేసుకుంటే మనకు 60 ఏళ్ళ తర్వాత 1000 రూపాయల నుంచి 5,000 పెన్షన్ వస్తుంది. దాంతోపాటు కట్టిన తర్వాత మళ్ళీ ఏమైనా అయితే దానికి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. ఇప్పుడు 5,000 పెన్షన్ వేసుకున్న వాళ్ళు మళ్ళీ ఏమైనా అయితే వాళ్ళకి 8,50,000 ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. అదే నామినీకి వస్తుంది. ఈ ఇన్సూరెన్స్ మీ బ్యాంకులో ఇస్తున్నారా? మా బ్యాంకులో ఇస్తున్నాం సార్. మా బ్యాంకులో స్కీమ్స్ ఈ అన్ని స్కీములు మా బ్యాంకు ఉన్నాయి. అదే మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం బ్యాంకులో కూడా మెట్పల్లి బ్రాంచ్ మేము ఈ స్కీమ్ అన్ని అటల్ పెన్షన్ యోజన కానీ సురక్ష ఇవన్నీ మా బ్యాంకులో ప్రజలకు వివరించడం జరిగింది. ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఇంట్రెస్ట్ కూడా చూపడం జరిగింది. ఇది కాకుండా ముద్రా లోన్స్ కూడా ఇస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు రోడ్డు ప్రక్కన చిన్న చిన్న ఈ చాయ్ బండిలు కానీ ఈ ఫ్రూట్ స్ట్రీట్ వెండర్స్ అని ఇలాంటి వాళ్ళు వీళ్ళకు మామూలుగా అంతకుముందు ఈ లోన్స్ వాళ్ళకు అంత లోన్ ఇచ్చే వాళ్ళు కాదు, సెక్యూరిటీ ఉండకుండా. ఇప్పుడు ఈ స్ట్రీట్ బిఎం స్ట్రీట్ వెండర్ స్కీమ్ ఒక కొత్త స్కీమ్ వచ్చింది. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఒక 10,000 నుంచి ఇస్తాం అన్నమాట. కరెక్ట్ కట్టుకుంటే నెక్స్ట్ 20,000, అది మంచి కట్టుకుంటే 50,000. ఇది కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మేము ఆల్మోస్ట్ ఇక్కడ మా బ్రాంచ్లో 300 మందికి ఇచ్చాం సార్. వితౌట్ సెక్యూరిటీ ఇస్తావా? వితౌట్ సెక్యూరిటీ. ఇది బిఎం స్ట్రీట్ వెండర్ సైడ్ వితౌట్ సెక్యూరిటీ. ముద్ర లోన్కి ఏమేమి కావాలి? ముద్ర లోన్ అప్ టు 10 lakhs వితౌట్ సెక్యూరిటీ. ఏమి సెక్యూరిటీ లేకుండా డైరెక్ట్ మన ఎవరైతే వారెవరు ఉంటారో కనిపించిన వాళ్ళు వచ్చి ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్అప్ అంటే న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. అది చేయడం వల్ల వాళ్ళు ఫస్ట్ అవగాహన ఉండాలి. ఏం చేయాలనుకుంటున్నారు దాని గురించి వాళ్ళు కరెక్ట్ మనీ చేసుకొని ఏదైనా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలని వస్తే ఏదైనా ప్రాజెక్ట్ చేయాలని అది కరెక్ట్ ఫిజిబిలిటీ ఉందనుకో ఆ ప్రాజెక్ట్ ఆ బిజినెస్ అప్లై చేయాలని ఆ కుటుంబానికి మంత్లీ 2 లక్షల రూపాయలు వస్తుంది. కాబట్టి కట్టుకున్నాము ఎక్కడ దగ్గర కానీ మా అంటే ఒక ఎల్ఐసి లాంటి స్కీమ్ ఇవ్వాలి అనే ఒక ఉద్దేశం కొద్దీ ఇతను యజమాని ఏంటంటే ఒక కోడి పిల్ల తీసుకొచ్చి కోళ్ళ ఫామ్లో పెడతాడు. పెట్టి అతను ప్రతి సండే రాగానే దానికి వారం పాపక్స్ ఇట్లా చాలా మంది అనుకుంటున్నప్పుడు అర్థమైంది. అనుకున్నందుకు చాలా మంది ఉంటే ప్రమాద శక్తి అయిపోతే 6 లక్షల రూపాయలు వస్తాయి అన్నమాట. నేచురల్గా డెత్ అయితే 2 లక్షల రూపాయలు వస్తాయి. ఇది మనం బ్రతుకున్నందుకు రోజుకు ₹1.20 బ్యాంకులో కట్టుకోవాలమ్మా. ఇక్కడ బ్యాంకులో మీకు ఏ ప్రభుత్వ బ్యాంకు ఉంటే ఆ బ్యాంకులోకి వెళ్ళాలి, మీరు అక్కడ కట్టుకోవాలి. ఇది బ్యాంకుకి చెప్పాలి. నాకు సంవత్సరం కానీ నా ఖాతా నుంచి ₹450 అంటే బ్యాంకర్ చెప్తే బ్యాంకర్ మీకు
అతను తీసుకొని కొన్ని రోజుల తర్వాత అతను కాలం చేయలేదు బ్రతుకున్నప్పుడు నామినీ అంటే 40 సంవత్సరాల బ్రతుకులు కూడా మరి ఆడపిల్ల పెళ్లి చేయాలి ఆడపిల్ల చదువుకొని భారంగా ఉండాలంటే పటిష్టం చేస్తున్నాయి. ఈరోజు తెలంగాణలోని ప్రజా సంక్షేమం యొక్క అనేక సంకల్పాలలో అనేక సంపయాత్ర కొనసాగుతూ ఉంటుంది. 2047గా ప్రతిభావంతమైన ప్రధానమంత్రి నరేంద్ర మొత్తం 5,500,000కు పైగా కొత్త వ్యవస్థాపకుల ద్వారా వారి కాళ్ళపై వారు నిలబడి 2,75,700 భారత్ సంకల్ప యాత్ర ఈరోజు చైతన్య నగర్ వాసవి గార్డెన్లో జరుపుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి ప్రిన్సిపల్ కమిషనర్ గారు, కౌన్సిలర్స్, మరి బ్యాంక్ సిబ్బంది, బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది, మరియు హెల్త్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. ఈ స్కీమ్స్లో హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఇష్యూస్ మరియు బ్యాంకుకి సంబంధించిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, ముద్రా లోన్స్ సంబంధించి ప్రజలందరికీ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటి అవకాశాన్ని ఇచ్చిన వికసిత్ భారత్ నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్తున్నాను. లక్ష్మి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, పిఎస్సి జగ్గా సాగర్. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ప్రతి గర్భిణీ స్త్రీ పిఎంఎస్ఎంఏ కూడా ప్రతి నెల 9వ తారీఖున ప్రతి పిఎస్సిలో ఉచిత రక్త పరీక్షలు, ఉచిత సేవలు అందించుకోగలరు. వికసిత్ భారత్ ప్రోగ్రాంలో భాగంగా మెట్పల్లి 18వ వార్డులో నిర్వహించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆలోచన విధానం, అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఈ కార్యక్రమాన్ని అందుబాటులోకి తీర్చడానికి వారు, అదేవిధంగా వికసిత్ భారత్ భాగంగా పేద ప్రజలకు ఆయుష్మాన్ భారత్ ఒక మంచి ఉపయోగాన్ని చేకూరుస్తుంది. అదేవిధంగా పేద ప్రజలకు అందుబాటులో ఉండేది ముద్రా లోన్ విషయం కావచ్చు. భారతీయ మహిళా సోదరి ఎలాంటి కష్టానికి గురి కాకుండా ఉజ్వల కనెక్షన్లో నరేంద్ర మోదీ గారు ప్రవేశపెట్టడం చాలా సంతోషం ఉంది. ఎన్నో స్కీమ్లు వారు అందుబాటులో తీసుకురావడం వారికి కూడా అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెచ్చుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు 18వ వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందుకు ముఖ్యంగా వార్డు కౌన్సిలర్ వీణ సుఖేందర్ గారు మరియు ఆర్బీఐ కౌన్సిలర్ గారు మరియు టీజీ బ్యాంక్ మేనేజర్ గారు మరి హెల్త్ సిబ్బంది సిహెచ్ఓ గారు మరియు ఇతర ప్రముఖులందరూ వచ్చి ఐసీడీఎస్ వారు హెల్త్ డిపార్ట్మెంట్ టోటల్ సిబ్బంది వచ్చి దీని గురించి ప్రజలకు వివరించడం జరిగింది. దీని ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటి చేరుకోవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముందుకొచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీన్ని వినడమే కాకుండా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి మేము తెలియజేయడం జరిగింది. యాత్ర ద్వారా ఈరోజు ముప్పల్లి 18వ వార్డులో ఈరోజు ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశం కొద్దీ గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన సమయంలో ఎడ్యుకేషన్ లోన్ కానీ, హౌస్ లోన్ కానీ, ముద్ర లోన్ కానీ, స్టాండ్ అప్ ఇండియా కానీ, ఏటీఎం గురించి కానీ, జీరో అకౌంట్ గురించి కానీ, పిఎంఎస్బీవై గురించి కానీ, పిఎంజేజేబీవై గురించి కానీ, ఏపీవై గురించి కానీ, ఈశ్వర్ కార్డు గురించి కానీ, లేబర్ కార్డు గురించి కానీ వివిధ 15 సంక్షేమ పథకాల సంక్షేమాల మీద ప్రవేశపెట్టిన ప్రతి అంశాన్ని ప్రజలకు క్లుప్తంగా వివరించడం జరిగింది. ప్రజలు కూడా వినియోగించుకుంటారని సురేంద్ర గౌడ్ గారు కౌన్సిలర్ గారి సమక్షంలో చెప్పడం జరిగింది. అందరూ చాలా మంచిగా ఉండడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలలో ఐసీడీఎస్లో పోషణ అభియానాన్ని అది చిన్నపిల్లల కోసం అంటే పోషకాహారం పిల్లలకి చిన్నప్పటి నుండి అందించడం ద్వారా అంటే అన్ని రకాల వ్యాధుల నుండి బయటపడించే ఉద్దేశంతో పోషకాహార వారోత్సవాలని సెప్టెంబర్ 7 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో భాగంగా తల్లులు పిల్లలు పోషకాహారం తీసుకోవడం వల్ల రోగాల బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశం